హలో ఎవ్రీవన్, ఇవాళ కాన్సెప్ట్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అంటే టైటిల్ అనగా బిరుదులు. అంటే పేరుకు ముందు ఉపయోగించే వాటిని టైటిల్స్ అంటారు. అంటే మహారాజా లేదా నవాబు లేకపోతే ఇంకొక పేర్లు ఇలాగ పేర్లు పెట్టుకొని టైటిల్స్గా పెట్టుకుంటారండి. ఈ టైటిల్స్ని చేయడానికే ఈ ఆర్టికల్ 18 తీసుకొచ్చారు. ఈ టైటిల్స్కి 4 సబ్ క్లాస్ ఉన్నాయండి. ఆర్టికల్ 18లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో టైటిల్ నాట్ బీయింగ్ ఏ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్ షెల్ బీ కాన్ఫర్డ్ బై ద స్టేట్. అంటే టైటిల్స్ అబాలిష్ చేద్దాం అంటున్నారు, కానీ అకాడమిక్ సంబంధించింది మిలిటరీకి సంబంధించిన టైటిల్స్ని మాత్రం ఆ యొక్క టైటిల్ అబాలిష్లో నుంచి ఎక్స్క్లూజన్ తీసుకొచ్చారు. అంటే దానికి మాత్రం వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తారు. అది అంటే దానికి ఇది వర్తించదు, అబాలిషన్ అనేది వర్తించదు. నెక్స్ట్ సబ్ క్లాస్ 2, నో సిటిజన్ ఆఫ్ ఇండియా షెల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అంటే భారతదేశ పౌరుడు అనేవాడు పొరుగు దేశాలకు సంబంధించిన టైటిల్స్ ఏమైనా ఇస్తుంటే వాటిని యాక్సెప్ట్ చేయకూడదు అంటున్నాడు, అంటే బిరుదుల్ని. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నో పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా షెల్ వైల్ హీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆర్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్ యాక్సెప్ట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ద ఫారెన్ స్టేట్. అంటే ఒక ఇండియన్కి సంబంధించిన వ్యక్తి, అంటే ఇండియాకి హూ ఈజ్ నాట్ ఏ సిటిజన్ అంటే ఇండియన్ సిటిజన్ సంబంధించిన వ్యక్తి కాకుండా అతను కానీ ఇక్కడ కానీ ఒక ప్రాఫిట్కి సంబంధించిన బిజినెస్ చేయడం కానీ లేకపోతే ఒక ట్రస్ట్ నడపడం కానీ అండర్ ది గవర్నమెంట్ ప్రకారం అతనికి ఏమన్నా బిరుదులు వచ్చినాయి అంటే మన ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఇండియన్ యొక్క ప్రెసిడెంట్ని సంబంధించింది కన్సెంట్ తీసుకోవాలి. అలా కన్సెంట్ తీసుకోకుండా అతని బిరుదులు కానీ తీసుకుంటే అటువంటి బిరుదుల్ని అబాలిష్ చేయబడతాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నో పర్సన్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆర్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్ షల్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ ఎనీ ప్రెజెంట్ ఎమోల్యూమెంట్ ఆర్ ఆఫీస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మ్ అండర్ ఎనీ ఫారెన్ స్టేట్. అంటే ఏ పర్సన్ అయినా సరే, అతను సిటిజన్ అవ్వచ్చు, నాన్ సిటిజన్ అవ్వచ్చు, ఒక ఆఫీస్ ద్వారా ప్రాఫిట్ సంపాదిస్తున్న, ఒక ట్రస్ట్ ద్వారా కానీ సంపాదిస్తున్నట్టు, అంటే ప్రాఫిట్స్ కానీ ఒక ట్రస్ట్ నడుపుతున్న ఒక గవర్నమెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నాడు అనుకోండి, అతనికి సంబంధించింది ఎనీ టైటిల్ అనేది ఫారెన్ స్టేట్ కానీ ఇస్తుంటే అప్పుడు మన ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ తీసుకోకుండా తీసుకుంటే అది ఎమోల్మెంట్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, ఎనీ ప్రెజెంట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అది కూడా అబాలిష్ అయ్యిద్ది. ఎందుకు అంటే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అది అందుకు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థమైతే మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 అబాలిషెస్ ఆల్ టైటిల్స్. అంటే ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 ఏం చెప్పిందండి, అన్ని టైటిల్స్ని అన్ని బిరుదులను అబాలిష్ చేస్తుంది. కాకపోతే ఏదైతే అతనికి ఏంటంటే టైటిల్స్ అని అన్ని బిరుదుల్ని అబాలిష్ చేస్తుంది, అది సిటిజన్ అయినా నాన్ సిటిజన్ అయినా చెప్తుంది. కాకపోతే ఒకటి ఎక్స్క్లూజన్ ఏంటంటే మిలిటరీ అండ్ అకాడమిక్ పర్పస్ మీద ఏదైతే ఇస్తారో వాటికి మాత్రం దానికి సంబంధించిన ఈ ప్రొహిబిషన్ నుంచి ఎగ్జంప్షన్ దొరికిద్ది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం తీసుకుందాం, అకాడమిక్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థి యూనివర్సిటీ టాపర్ అయ్యాడండి. అలాంటి వ్యక్తికి మనం ఏం చేస్తాం, యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తారు, అవును కదా, గోల్డ్ మెడల్ ఇస్తారు. ఆ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు అయితే మన ఇండియన్ వాళ్ళు చదువుతారు, కానీ కొన్ని యూనివర్సిటీల్లో ఫారెన్ నుంచి కూడా చదువుతారు. ఓకే, అలాంటి పర్సన్స్కి గోల్డ్ మెడల్ ఇస్తే మరి అది అకాడమిక్ పర్పస్ మీద ఇచ్చినట్టు కదా. సో అట్లాంటి వాటికి అందుకు ఆ విధంగా ఎగ్జంప్షన్ ఇచ్చారు. దీనికి పాయింట్ క్లాస్ 2 అనేది అంటే ప్రొహిబిట్ సిటిజన్ ఆఫ్ ఇండియా యాక్సెప్టింగ్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఫారెన్ స్టేట్. అంటే ఒక ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి ఫారెన్ సంబంధించిన ఏమైనా టైటిల్స్ వస్తే వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ ఎప్పుడు చేయాలి అంటే అది అకాడమిక్ పర్పస్ కావాలి, మిలిటరీ మనం ఇక్కడే ఉంటాం, అకాడమిక్ పర్పస్ మీద వెళ్తాం, అకాడమిక్ పర్పస్ అక్కడ చదువుకుంటే అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇండియన్ రూల్స్ అండి ఇవి, అది నేను చెప్తుంది. క్లాస్ 3 ప్రొహిబిట్స్ పర్సన్ నాట్ బీయింగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా బట్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆర్ ప్రాఫిట్ ట్రస్ట్ అండ్ స్టేట్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక పర్సన్ అనేవాడు ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాకుండా అతను కానీ ఇక్కడ కానీ ఆఫీస్ కానీ ట్రస్ట్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటే స్టేట్ కింద, ఒకవేళ అతనికి కానీ ఎనీ టైటిల్ కానీ వచ్చి ఉంటే, అంటే ఫారెన్ స్టేట్ వాళ్ళు నువ్వు బాగా ఒక ట్రస్ట్ పెట్టి ఇలాగ 10 మంది పిల్లలకి ఇచ్చి చదువు చెప్తున్నందుకు మంచి ఒక సేవాభావంతో ఏమైనా ఇచ్చారనుకోండి, ఒక అవార్డు లేదా ఒక బిరుదు ఇచ్చారు. అట్లాంటి బిరుదు ఇచ్చినప్పుడు ఫారెన్ స్టేట్ నుంచి వచ్చినప్పుడు మనం
ప్రెసిడెంట్ని కన్సెంట్ తీసుకొని అలా చేయాలి. అదర్వైజ్ అట్లాంటి బిరుదు అనేది అబాలిష్ చేస్తారు. నెక్స్ట్ Class 4 provides that no person or citizen or non-citizen holding any office of profit or trust shall, without the consent of President, accept any present emolument or any kind of form of benefit. Class 3 and 4 have been added to ensure a non-citizen should remain loyal to the state, do not commit the breach of trust reposition. అంటే చెప్పే కదండి, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇలాగ ఆర్టికల్ 18 సంబంధించింది మీరు వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ సంబంధించింది తీసుకోకుండా ఏమైందిలే ఆయన్ని అడిగేది ఏముంది ఇలాగా చేయకూడదండి. ఎందుకంటే అది మనకి రిఫ్లెక్ట్ అయ్యిద్ది. అది వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఆయనకి ఇంటిమేట్ చేయకుండా, అంటే ప్రెసిడెంట్కి ఇంటిమేట్ చేయకుండా మనకి ఎనీ ఫారెన్ స్టేట్ సంబంధించిన ఏ టైటిల్ వచ్చినా మనం దాన్ని రిజెక్ట్ చేయాలి, లేదా కన్సెంట్ కోసం ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి బాబు టైటిల్ గురించి మాట్లాడుతున్న, టైటిల్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు కదా, ఇదిగోండి చూడండి. ఏ టైటిల్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాంగ్స్ వన్స్ నేమ్ యాజ్ అపెండేజ్ అట్ అడ్మిట్స్ ఎయిదర్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్, అంటే ముందు కానీ వెనక కానీ. ఎగ్జాంపుల్ చూడండి, సార్, నవాబ్, మహారాజా, ఇలాగే ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇది ఎందుకంటే ఇలాంటివన్నీ టైటిల్స్ పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ముందు ఇట్లాగా మహారాజా శ్రీ 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 వెంకటరమణ అలా పెట్టామనుకోండి. ఇంకో అతని పేరు ఏంటంటే వెంకటకృష్ణ. ఇప్పుడు ఇతనికేమో అంత పెద్ద పేరు పిలిచి ఇతనికి వెంకటకృష్ణ అన్నాం అనుకోండి, ఆడ అసలు ఎలా ఫీల్ అవుతాడు? అంటే ఈక్వాలిటీ అనేది లేదు కదా, ఇదంతా రైట్ టు ఈక్వాలిటీ గురించే కదా మాట్లాడుతుంది. అలాంటప్పుడు ఇలాగా ఇద్దరికి ఏంటి డిఫరెన్స్ చూపించకూడదు, అందరికి ఈక్వల్గా చేయాలనేది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఇదంతా బాగానే ఉంది, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ చెప్పావు, మరి భారతరత్న, పద్మవిభూషణ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాను కదా. ఇప్పుడు మాట్లాడుతున్నా చూడండి. ఇక్కడ రీసెంట్ కన్ఫర్మేషన్ ఆఫ్ టైటిల్స్ అనేది భారతరత్న, పద్మవిభూషణ, పద్మశ్రీ, పద్మభూషణ ఇవన్నీ 1954లో వాళ్ళు పరిచయం చేశారండి ఈ భారతదేశంలో. వీటన్నిటికీ ఆర్టికల్ 18 అనేది ప్రొహిబిట్ చేస్తుందా చేయట్లేదని మీకు డౌట్ రావచ్చు. ఆర్టికల్ 18కి సంబంధించింది ఎగ్జంప్షన్లో ఉంటాయండి. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ ఇందాక నేను చెప్పా కదా 18 సబ్ క్లాస్ 1లో సంబంధించింది. వీటన్నిటికీ ఈ టైటిల్స్ అనేది పర్టికులర్ రంగంలో వాళ్ళ యొక్క నైపుణ్యం చూపిస్తే, వాళ్ళ ఆర్ట్స్, సైన్స్, సోషల్, ఎకనామికల్, ఇట్లాగా సైన్స్ రీసెర్చ్, ఇలాగ ఏదో ఒకటి కొత్తగా డిస్కవర్ చేసిన, ఇన్వెంట్ చేసిన వాళ్ళ యొక్క ప్రతిభను చూసి ఇవన్నీ ఇస్తారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మరి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అన్నావు, మరి ఇస్తారు కదా, మరి ఈ టైటిల్సే కదా అంటావు. కానీ ఒకటండి, ఈ ఇస్తారు కదా, అంటే పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇలాగ ఇచ్చినప్పుడు ఆ టైటిల్స్ అనేది పలానా పర్సన్స్ అనేది వాళ్ళు ఎక్కడా యూజ్ చేయకూడదండి. ఒకవేళ కానీ యూజ్ చేసినట్టు కానీ ప్రభుత్వానికి కానీ తెలిస్తే వెంటనే ఆ టైటిల్స్ అనేది వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే అవార్డు కానీ ఏదైనా ఇస్తారు కదండి, ఒక పేపర్ ఇట్లాగా మీరు పద్మవిభూషణ్కి ఎన్నికపడ్డారు, ఇట్లాగా మీ పద్మభూషణ్ వచ్చిందని చెప్పి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు కానీ ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క టైటిల్స్ ముందు, వాళ్ళ నేమ్స్ ముందు కానీ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యూజ్ చేసుకుంటే ఆ టైటిల్స్ అనేది గవర్నమెంట్కి రివర్స్లో ఇచ్చేయాలి. ఇప్పుడు వరకు మనం ముందు ఆర్టికల్ 18 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆర్టికల్ 18కి సంబంధించిన కేసులా చూద్దాం. ఈ కేసులో నేమ్ బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది సుప్రీంకోర్టులో జరిగిందండి. సుప్రీంకోర్టులో వీళ్ళు ఎందుకు వేశారంటే పిటిషన్, వీళ్ళు ఏమన్నారంటే నేషనల్ అవార్డ్స్ అనేది టైటిల్సే కదండి, మరి ఆ టైటిల్స్ సంబంధించింది మీరు వాడకూడదని చెప్పారు. అకార్డింగ్ టు ది 18 సబ్ క్లాస్ 1 ప్రకారం ఇలా చెప్పారు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారా అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు కదండి 18 సబ్ క్లాస్ 1లో అకాడమిక్ ప్లస్ మిలిటరీ సంబంధించిన ఏదైతే టైటిల్స్ ఇస్తారో ఆ టైటిల్స్ అనేది ఎగ్జంప్షన్స్ ఉంటే మిగతా వాటికి మాత్రం అప్లై అయిపోతే అన్నారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక బ్రాడ్ డెఫినేషన్ సంబంధించింది సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని డిఫెండెంట్గా పెట్టి దాని యొక్క గురించి మీరు చెప్పాల్సిందే అంటే అప్పుడు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఇచ్చిందండి గైడ్లైన్స్, టైటిల్స్ ఇస్తాము, ఆ టైటిల్స్ అనేది మీరు ప్రిఫిక్స్లో కానీ సఫిక్స్లో కానీ ఎక్కడా యూజ్ చేయకూడదు. అది కానీ మీరు కానీ ఏదైనా గైడ్లైన్స్ కానీ మీరు కానీ ఫాలో అవ్వకపోతే ఆ యొక్క అవార్డు అనేది మీరు గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేసేయాల్సిందే అని చెప్పింది. అసలు దీనికి సంబంధించింది ఈ అవార్డు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లాగ ఇస్తారు అంటే బ్రిటిష్ రూల్స్ ప్రకారం ఇక్కడి నుంచి వచ్చిందండి. దీని వల్ల ఏంటంటే ఇంపీరియలిస్టిక్ పర్పసెస్ ఫర్ కరప్టింగ్ ది పబ్లిక్ లైఫ్ ఆ పాయింట్ మీద అంటే వాళ్ళు ఏంటంటే ఇలాగా బిరుదులు ఇచ్చేసి నవాబు, మహారాజులు ఇవ్వడం వల్ల
ఒక 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 సెట్ ఆఫ్ పీపుల్నేమో పైకి చూడడం, సెట్ ఆఫ్ పీపుల్నేమో కొంచెం లోగా చూడడం వల్ల వీటికి డిఫరెన్స్ వస్తుంది. కానీ ఈ అవార్డ్స్ ఇవ్వడానికి కూడా చాలా వరకు ఒక ప్రొసీజర్ లేకుండా ఒక నెపోటిజం అంటే బంధుత్వం, ఒక మినిస్టర్ ఉన్నాడంటే ఆడు మినిస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీలో చుట్టాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు అవార్డు. అట్లాగా మళ్ళీ ఫేవరెటిజం, ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఇష్టమైన ఏదో ఒక పర్సన్ పట్టుకొని అతనికి ఇచ్చేయడం. ఇట్లాగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఇలా చేయడం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు ఫామ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే, అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో చూస్తే ప్రతి సంవత్సరం 50 అంటే ఎవ్రీ ఇయర్ 50 అవార్డ్స్ షుడ్ నాట్ ఎక్సీడ్, అంటే 50 అవార్డ్స్ కన్నా ఎక్కువ అవ్వకూడదు అని చెప్పారండి. దీనికి సంబంధించిన జడ్జిమెంట్ ఎవరిచ్చారంటే జస్టిస్ అహ్మదీ ఇచ్చారండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే జస్టిస్ కుల్దీప్ సింగ్ అనే ఇంకో జడ్జిమెంట్లో ఏం చెప్పారా అంటే, ఈ అవార్డ్స్ సంబంధించింది ఒక కమిటీ వేయండి అని చెప్పి స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆఫ్ ద లోక్సభ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి, లేదా వాళ్ళకి సంబంధించిన వీళ్ళని మెయిన్ ప్రిన్సిపల్ చైర్మన్స్గా పెట్టి, వీళ్ళకి సంబంధించిన ఒక సెలక్షన్ కమిటీకి పెట్టి, వాటికి సంబంధించిన పద్మ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డ్స్, పద్మవిభూషణ్ అవార్డ్స్ సంబంధించిన ఎవరైతే ఏదంటే ఒక వర్త్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు, ఈ అవార్డ్స్కి సెట్ అయ్యే పీపుల్ ఎవరా అనే మొత్తం క్యాలిక్యులేట్ చేయడం, వాళ్ళ యొక్క ఏమేమి సాధించారు అనేది స్టేట్ లెవెల్లోను సెంటర్ లెవెల్లోనూ వీళ్ళ కమిటీ ఉండేదంటే, ఆ కమిటీ స్టేట్ లెవెల్లోకి వెళ్ళి పలానా పర్సన్స్ ఇలాగ ఉంటారని చెప్పి ఆ కమిటీ సెంటర్కి ఇచ్చిద్దండి. ఆ సెంటర్ కమిటీ ఏంటంటే కమిటీ ఫిల్టర్ చేసి కొన్ని నేమ్స్ అనేది క్యాబినెట్ సెక్రటరీలోకి పెడితే, క్యాబినెట్, హోమ్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పర్సన్, వాళ్ళకి సంబంధించిన కమిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసి ఫైనల్ చేసి ఆ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది మనకి మీడియాకి, ప్రెస్కి వదులుతారు. కానీ దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీకే అండి ఇలాగ ఒక సెలక్షన్ కమిటీస్ పెట్టి ఇలాగ కొంతమంది పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ భారత రత్నకు మాత్రం ఎటువంటి రూల్స్, గైడ్లైన్స్ అలాంటివి ఏమి లేవండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు జోష్ లీగల్ కాన్సెప్ట్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్ వచ్చిందంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నా యొక్క అప్కమింగ్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ బార్లో కనపడుతుంది. థ్యాంక్ యూ.